మహబూబాబాద్ జిల్లాలో వరద బాధితులకు అండగా నిలుస్తున్నారు పోలీసులు. జలదిగ్బంధంలో చిక్కుకున్న గ్రామాలకు ట్రాక్టర్లపై వెళ్లి రెస్క్యూ చేస్తున్నారు. వారం రోజులుగా ఆకలితో అల్లాడుతున్న గ్రామస్తులకు ఆహారాన్ని అందించి మానవత్వాన్ని చాటుకున్నారు మహబూబాబాద్ పోలీసులు. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో ఏజెన్సీలో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గూడూరు, కొత్తగూడ, గంగారం మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. దొరవారి తిమ్మాపురం 10 రోజుల నుంచి జలదిగ్బంధంలో చిక్కుకుంది. 8 కిలోమీటర్లు ట్రాక్టర్లు కాలినడకన వెళ్లి తిమ్మాపురంలో బాధితులకు ఆహారం అందించారు. 25 కుటుంబాలకు అండగా నిలబడ్డారు పోలీసులు. గూడూరు సిఐ బాబురావు, ఇతర సిబ్బంది రెస్క్యూలో పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లాలో వరద బాధితులకు అండగా నిలుస్తున్నారు పోలీసులు. జలదిగ్బంధంలో చిక్కుకున్న గ్రామాలకు ట్రాక్టర్లపై వెళ్లి రెస్క్యూ చేస్తున్నారు. వారం రోజులుగా ఆకలితో అల్లాడుతున్న గ్రామస్తులకు ఆహారాన్ని అందించి మానవత్వాన్ని చాటుకున్నారు మహబూబాబాద్ పోలీసులు. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో ఏజెన్సీలో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గూడూరు, కొత్తగూడ, గంగారం మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. దొరవారి తిమ్మాపురం 10 రోజుల నుంచి జలదిగ్బంధంలో చిక్కుకుంది. 8 కిలోమీటర్లు ట్రాక్టర్లు కాలినడకన వెళ్లి తిమ్మాపురంలో బాధితులకు ఆహారం అందించారు. 25 కుటుంబాలకు అండగా నిలబడ్డారు పోలీసులు. గూడూరు సిఐ బాబురావు, ఇతర సిబ్బంది రెస్క్యూలో పాల్గొన్నారు.